ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 23వ తేదీన గురువారం రోజునైతే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికైతే ఒక వ్యక్తి వల్ల అయితే ఒక గుడ్ న్యూస్ అనేది మీరు వినబోతున్నారు. ఇక ఈ మేషరాశి వారు ఆ వ్యక్తి వల్ల ఎలాంటి గుడ్ న్యూస్ అనేది మీరు వినబోతున్నారు, వీరి జీవితంలో వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అనేవి ఈ రోజున ఏ విధంగా అయితే ఈ రాశి వారికైతే కనిపిస్తున్నాయి, ఇలా ప్రతిదీ కూడా ఈ రాశి వారి గురించి మనం అయితే క్లుప్తంగా అయితే తెలుసుకుందాం. అయితే ఈ యొక్క మేషరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికైతే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు జరగబోయేటువంటి సూచనల గురించి అయితే అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లోని మేషరాశి వారు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. అయినా కూడా సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ కూర్చున్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని మీరు సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పటం వీరి ప్రత్యేకత. గురూజీ శివరామదాసు స్వామి గారు పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపకశక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెండ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణం దోషం, భయం, చేతబడి నివారణ, చెడు దోషాలు యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% పరిష్కారం కూడా చేయబడును. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 7028581667. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలైతే వెంటనే అయితే పరిష్కరించబడుతుంది. ఇక వివరాల్లోకి వెళితే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులను మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ మేషరాశి వారు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులు అని అంత చెప్పుకోవచ్చు. మంచి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వీరు ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు అనేవి ఈ రాశివారికి ఉంటాయి. ఇక ఈ రాశివారు ఏదైనా విషయంలో అయితే రెండు వైపులా ఆలోచిస్తూ నిర్ణయం అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, త్వరగా నిర్ణయాలు తీసుకోవటం, దాంట్లో ఎన్నో కూడా ఆటంకాలు రావడం అనేవి జరుగుతూ ఉంటాయి. సమస్యలకు పరిష్కారం అనేది దొరకపోవటం, ఇలా చాలా కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఇక మేషరాశి వారు అలాంటి వ్యక్తులైతే కాదు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉన్నటువంటి వ్యక్తులుగా ఆ యొక్క నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేసే నిర్ణయం అయి ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాంటి తెలివితేటలు ఉన్నటువంటి గొప్ప మేధావులు ఆయన అయితే చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి ఎవరైనా కొత్త వ్యక్తులు స్నేహం చేయడం సులభం. సమాజంలో మంచి పేరునైతే వీరు సంపాదించుకుంటూ ఉంటారు అనేంత చెప్పుకోవచ్చు. మేషరాశి వారి కుటుంబంలో సభ్యులు, స్నేహితుల జీవిత భాగస్వామిపై ఎక్కువగా ప్రేమను అయితే వీరు చూపిస్తూ ఉంటారు, త్యాగం చేస్తారు. సంగీతం, సినిమా వంటి రంగాలపై వీరికి ఆసక్తి అనేది చాలా కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గొడవలు, తగాదాల జోలికి అస్సలు కూడా వెళ్ళరు. అలాంటి వలన వీరికి అస్సలు కూడా నచ్చవు అనేది చెప్పుకోవచ్చు. ఇక మంచి కమ్యూనికేషన్స్ కూడా ఉంటాయి. అందరినీ గౌరవిస్తూ ఉంటారు. పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు. ఇక బంధాల పట్ల చాలా ప్రేమను అనేది చూపిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఎవరైనా కష్టాలు ఉన్నా, సమస్యలు ఉన్నా ముందుగా
వీరే చెలించిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారనేది చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఎందుకంటే వారికి ఎలాంటి సహాయం అనేది చెయ్యాలి, వారికి ఆ యొక్క సమస్య నుంచి పరిష్కారం కనుగొనాలి అనేసి వీరు ఏదో ఒక రకంగా వారికి హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు. ఇక అంతటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు. ఇక ఈ మేషరాశి వారి నిర్ణయం తీసుకోవడం వల్ల ఆలస్యం చెయ్యరు అనేది చెప్పుకోవచ్చండి. ఇక ఈ రాశి వారు అందరినీ కూడా నమ్ముతారు. ఇతరుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల వీరు చాలా కూడా నష్టపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మేషరాశి వారు వీరు ప్రేమకు విలువనిస్తారు. తమ భాగస్వామి సంతోషం కోసం ఎంతైనా కూడా వీరు కష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరు నమ్మక ద్రోహాన్ని మాత్రం అస్సలు కూడా సహించరండి. ఇక ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇక వీరికి బ్యాంకింగ్, కళారంగం, వ్యాపారం, మార్కెట్లో వీడియో ఉంటే పేషన్ ఉద్యోగాలు, మంచి విజయాలు అయితే లభిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. డబ్బు సంపాదించే సామరస్యం అనేది ఉన్న ఖర్చులు ఎక్కువగా చేస్తారు. కానీ ఈ యొక్క మేషరాశి వారు న్యాయబద్ధమైన ఆలోచనలు, ప్రేమ, అభిమానాలు, సహనంతో జీవితంలో మంచి స్థాయికి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే నిర్ణయాలు ధైర్యం పెంచుకుంటూ మరింత గొప్ప విజయాలైతే వీరైతే తప్పకుండా సాధిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చండి. ఇక మేషరాశి వారైతే ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఇతరులకు చెప్పుకోవడం అంటే అస్సలు కూడా నచ్చదు అనేంత చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికైనా చెప్పుకోవడం వల్ల మనకేం ఉపయోగం ఉంటుంది? మన యొక్క సమస్యను వారు ఏమైనా పరిష్కరిస్తూ ఉంటారా? ఇక మనం అలా చెప్పటం వలన మన సమాజంలో బాగా చులకన అయిపోతాము అనేసి వీరు అస్సలు కూడా వీరి యొక్క ఎన్ని కష్టాలు వచ్చినా చెప్పుకోవడం దానికైతే ఇష్టపడరు. కానీ ఇతరుల కష్టాల గురించి చక్కగా వీరు వింటారు. ఎందుకంటే వారికి ఎలాంటి సమస్య అనేది సాల్వ్ చేయాలనేసి వీరు ఆ యొక్క ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కానీ అందరూ సమాజంలో వీరిలాగా ఉండరు అనేసి వీరు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు ఎలాంటి వారు అనేసి తెలవదు. కాబట్టి వీరు ఎవరికి కూడా ఆ యొక్క పర్సనల్ విషయాలు కానీ, వీరి యొక్క గోప్యమైన విషయాలు కానీ, ఇలా ఎవరైనా డబ్బు విషయాలు కానీ అస్సలు కూడా చెప్పటానికి వీరు ఇష్టపడరు అని అయితే చెప్పుకోవచ్చండి. ఇకపోతే ఈ యొక్క మేషరాశి వారికి ఈ సమయంలో జూలై 23వ తేదీ గురువారం రోజునైతే ఒక వ్యక్తి వల్ల ఒక గుడ్ న్యూస్ అనేది మీరు వినబోతున్నారు అని మనం స్టార్టింగ్లో వీడియోలో చెప్పుకున్నాం కదా. అయితే ఈ యొక్క మేషరాశి వారు ఈ రోజునైతే ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి వల్ల ఒక పాత్ర అనేది పోషించే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నంత చెప్పుకోవచ్చండి. ఇక ఆ వ్యక్తి వల్ల మీకు మంచి జరుగుతుందనేది చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తితో అయితే మీ జీవితంలో అనుకోకుండా ప్రవేశం అనేది, అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. ఇక ఆ వ్యక్తి వల్ల మీకు గతంలో పరిచయమై ఉన్నవారు కావచ్చు, లేదా కొత్తగా మీకు పరిచయం అయ్యే వ్యక్తి అయి కూడా ఉండవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఆ వ్యక్తి మొదట్లో చాలా మంచివారిలాగా అయితే మీకు కనిపిస్తూ ఉంటారు. ఇక వారితో ఎంతగానో ప్రేమగా అయితే మీరు ఉంటారని చెప్పుకోవచ్చు. వారికి మీకు సహాయం చేస్తున్నట్లుగా మీకైతే అనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు అందరికీ కూడా సహాయం చేసేటువంటి వ్యక్తులు కాబట్టి ఆ వ్యక్తి నూతన పరిచయమైన వ్యక్తి అయినా సరే, కానీ వారికి ఏదో ఒక సహాయం చేయాలి అంటే వారు కష్టాల్లో ఉన్నారనేసి మీరు ఆటోమేటిక్గా సహాయం చేయటం అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక ఆ సహాయం వారు మర్చిపోలేక మీకు ఊహించినటువంటి ఒక గుడ్ న్యూస్ అనేది వారైతే మీకు తెలియజేయబోతున్నారు అనేది చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వారు కూడా ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి మీ యొక్క వ్యక్తి అనేది, ఆ పరిచయం అనేది అలా ఉంటుంది, అంటే మీ బాండింగ్ అనేది అలా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ యొక్క మేషరాశి వారికైతే ఆ వ్యక్తి వల్ల ఒక గుడ్ న్యూస్ అంటే మీరు ఎప్పుడూ కూడా ఊహించి ఉండరు. అలాంటి గుడ్ న్యూస్ అనేది వారి నోట మీరు వినడము, లేదా వారు ఫోన్ కాల్ చేసి మీకు చెప్పడము, ఇలా ఏదో ఒక విధంగా అయితే ఈ ఎస్ అనే వ్యక్తితో అయితే మీకు ఆ యొక్క వ్యక్తి నూతన పరిచయం అయినా సరే, కానీ ఆ వ్యక్తి వల్ల అయితే మీకు చాలా కూడా ఒక మంచి జరిగే వీలైతే కనిపిస్తుంది. మీరు ఎప్పుడూ కూడా ఊహించి ఉండరు. ఇలాంటి ఒక గుడ్ న్యూస్ అనేది మీ చెంత పడుతుంది. అవకాశాలు అయితే ఈ సమయంలో అయితే కనిపిస్తూ ఉన్నాయంత చెప్పుకోవచ్చు. ఈ యొక్క మేషరాశి వారికి డబ్బు విషయము, లేదా ఆర్థిక విషయాలు, లేదా ఏదైనా బంధం గురించి
మీకు మీ యొక్క పర్సనల్ విషయమా, ఇలా ఏదైనా సరేనండి, ఇలా మీ యొక్క ఆర్థిక సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇలా ఏదైనా సరే ఇక ఈ యొక్క మేషరాశి వారికి మీరు ఊహించినటువంటి ఒక గుడ్ న్యూస్ అనేది వారు తెచ్చిపెట్టబోతున్నారని అయితే చెప్పుకోవచ్చండి. కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికైతే ఊహించినటువంటి గుడ్ న్యూస్ అనేది మీరు వినబోతున్నారు. అలాగే ఎవరైనా చాలామంది కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని, లేదా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలని, ఇలా ఏదో ఉంటే జాబ్ కోసం వెతకటం కానీ, ఏదైనా ఒక మంచి వాహనం కొనాలి అనేసి ఇలా ఏదైనా అనుకుంటే అది ఒక్కటి కూడా ఈ సమయంలో ఒక మంచి ఆఫర్ అనేది మీకు రాబోతుంది. అంటే ఎక్కడైనా డబ్బు సమకూర్చక మీ యొక్క పనులు అనేవి పెండింగ్లో ఉన్నట్లయితే కనుక ఆ యొక్క పనులు అనేవి కూడా ఈ సమయంలో ఆ వ్యక్తి ద్వారా కూడా పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క వ్యక్తి వల్ల మీకు మంచే జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికైతే ఈ రోజును మాత్రం ఆ వ్యక్తి వల్ల గుడ్ న్యూస్ అనేది మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చండి. కాబట్టి మేషరాశి వారు ఎవరైనా ఉన్నా సరే వెంటనే ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.